పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన రాజాని గొప్ప నామానికి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రశస్తమైన క్షేమకరమైన సమయంలో తండ్రి, ప్రభువు బల్ల దినము, విశ్రాంతి దిన ఆరాధన, ఒకటికి ఒకటి కలిసి వచ్చిన దినము నీ సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండగా ఈ వాక్య ధ్యానాంశంలో మీరు మాకు తోడుగా ఉండండి. వాక్యం అంతట్లో మీరు మాకు తోడుగా నడిపించి అయా నీ ఆత్మ చేత నింపబడిన అనుభవం నీ దాసుని సిలువ చాటును బలగపరిచి నీవే నాతో మాతో మాట్లాడమని, మా హృదయాంతరాంగాలు ఎరిగినటువంటి దేవునిగా మా యొక్క ప్రశ్నలకు నీ ఉన్నతమైన జవాబును అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలో భక్తుడైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రికను మనం చదువుకున్నాం. పత్రికలో ఆయన తెలియజేస్తున్నటువంటి మాట, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క వచ్చిన భాగాలను మనం గమనించినట్లయితే విశ్వాసానికి కలిగేటటువంటి పరీక్షలో నిలబడడానికి నిరీక్షణ, క్రైస్తవుని జీవితంలో ఓర్పు అనేది ఎంత అవసరమో ఈ యొక్క వాక్య భాగంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలు నేను చదివినప్పుడు, ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు యాకోబు యొక్క స్థితిగతులను గురించి నేను కొన్ని నిమిషాలు ఆలోచించడానికి ప్రయత్నం చేశాను. ఏ స్థితిలో ఈ యొక్క పత్రికను ఈయన రాశాడు? ఈ యాకోబు ఎవరు? యేసుక్రీస్తు సహోదరులలో ఒకడు అయినటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక ఇది. యేసుక్రీస్తు తరువాత మరియమ్మకు పుట్టినటువంటి సంతానంలో యాకోబు ఒకడు. ఆయన ఇశ్రాయేలీయుల ప్రాంతంలో యేసుక్రీస్తు రక్షకుడు అని వెల్లడి చేయబడక ముందు ఆయనను పెద్దగా లెక్కించలేదు. కానీ ఆయన శిలువ మీద రక్తం కార్చి తిరిగి ఆరోహణమైన తరువాత యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నిమిత్తము పనిచేయటానికి ముందుకు వచ్చినటువంటి మరి అపోస్తలుడు అని చెప్పడానికి ఏమాత్రము అనుమానపడనక్కర్లేదు. ఈ యాకోబు ఎలాంటి స్థితిలో ఈ యొక్క వాక్యాన్ని రాస్తున్నాడంటే, యేసుక్రీస్తు తరువాత సంఘానికి బహు భయంకరమైనటువంటి శ్రమ వచ్చింది. యేసుక్రీస్తుని ప్రకటించకూడదు, యేసుక్రీస్తు నామాన్ని ఎక్కడ ఆరాధనలు జరగకూడదు, యేసుక్రీస్తుని గురించి ఎవరు ఎత్తకూడదు, ఆయన లోకరక్షకుడని గాని దేవుడు అని గాని అంటే మరణానికి అప్పగించేటటువంటి దీన స్థితులలో ఎంతో మంది వారి కళ్ళ ముందు మరణిస్తూ ఉన్నారు. అప్పటికే స్టెఫనుని పౌలు రాళ్లతో కొట్టి చంపిన అనుభవాన్ని, అంటే క్రైస్తవునికి వ్యతిరేకము యూదులు చేసేటటువంటి ఆ యొక్క యుద్ధాన్ని గమనిస్తూ ఉన్నటువంటి స్థితిలో యాకోబు రాసినటువంటి పత్రిక ఇది. వారు లోకానికి సువార్తను ప్రకటిస్తున్నారు ఆయా ప్రాంతాలకు వెళ్లి. ఆ సమయంలో ఆయన చెప్తున్నాడు కదా, సహోదరులారా, ఆయన తెలియజేసిన నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరుగి. హల్లెలూయా. మన యొక్క విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు ఆ పరీక్ష మనకు తెలియకుండానే మనలో ఏం కలిగిస్తుందట? ఓర్పును పుట్టిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దెబ్బ మనకు తగిలినప్పుడు ఆ దెబ్బ నుంచి వచ్చే నొప్పిని మనం ఓర్చుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే ఆ వచ్చిన నొప్పిని మనం తీయలేం కనుక. అది మన నుంచి తీసివేయబడేది కాదు, దాని నుంచి మనం తప్పించుకునేది కాదు. అక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే దాన్ని తట్టుకోవటం మనం నేర్చుకోవాలి. కనుక చెప్తున్నాడు కదా, విశ్వాసమునకు పరీక్ష అనేది జరిగితే ఆ పరీక్షలో, ఆ శోధనలో, ఆ శ్రమలో ఏమి నువ్వు నేర్చుకోగలుగుతావు అంటే
ఓర్పుతో నిలబడడం నేర్చుకుంటాం. ఇశ్రాయేలీయుల ప్రజలు, యూదులు యేసు క్రీస్తు నామాన్ని ప్రకటించే వారిని, యేసు క్రీస్తు మరి లోకరక్షకుడు అని చెప్పే వారిని ఎక్కడికక్కడే చంపేస్తున్న కాలంలో ఆ శ్రమల మధ్యలో విశ్వాసంతో ఎవరి వైపు చూస్తున్నారండి? యేసయ్య వైపు చూస్తూ ఉన్నారు. ఆయన వారికన్నా ముందు సిలువెక్కి, సిలువలో మరణించి లోకాన్ని రక్షించడానికి తన రక్తాన్ని కార్చిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రకటిస్తున్నటువంటి దినాలు. ఈరోజు ఈ మాట నీ జీవితంలో, నా జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? ఎలా ఉపయోగపడుతుంది? పాత నిబంధనలో నేను శుక్రవారం కొన్ని నిమిషాలు యోసేపుని గురించి మాట్లాడిన అనుభవాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. యోసేపు ఇశ్రాయేలీయుల ప్రజలలో, లేదంటే ఇశ్రాయేలీయుల పేరుకి సార్థకమైనటువంటి యాకోబు పిల్లలలో 11వ వాడు. దేవుని యందు ప్రేమ కలిగి, యెహోవా దేవుని వైపు, ఆయన నిబంధనల వైపు నిత్యము చూసే అనుభవం కలిగినటువంటి వాడు. నా తండ్రిని ఇశ్రాయేలు అని పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఉన్నవాడు, అనువాడు అన్నటువంటి మాటను ఎరిగినటువంటి వాడిగా జీవించేటటువంటి ఒక మంచి వ్యక్తి యోసేపు. యోసేపు జీవితంలో ఆయన ఎంతగా దేవుని ప్రేమించాడో, ఆయన ఎంతగా దేవునితో సహవాసం చేశాడో అంత శ్రమ విస్తరించడం మొదలుపెట్టింది. హల్లెలూయా. విశ్వాసంలో దేవుని వైపు మనం కొనసాగుతున్నప్పుడు శ్రమ మన జీవితాల్లో సహజంగానే వస్తుంది. ఆ మాటల గురించే మరి భక్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి మాటను రాస్తాడు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు పౌలు అక్కడ మనతో మాట్లాడుతున్నటువంటి మాట నేను మీకు తెలియచేస్తాను. 12వ వచనాన్ని మనం చూద్దాం. తాను నిలుచున్నానని తలుచుకున్న వాడు, తాను నిలుచున్నాను అని అనుకుంటున్నటువంటి వాడు ఏం కాకుండా ఉండడానికి జాగ్రత్త పడాలంటే పడిపోకుండా జాగ్రత్త పడు. హల్లెలూయా. విశ్వాసంలో కొనసాగుతున్న నీ జీవితము సాఫీగా ఎప్పుడు కొనసాగుతుంది. విశ్వాసిని అని చెప్పుకునే నీ జీవితము శ్రమలు లేకుండా ఎప్పుడు ఉండదు. శ్రమ అనేది నీ జీవితానికి నిత్యము ఒక విధంగా చెప్పాలంటే అదొక ప్రమాదంగానే ఎదురుంటది. ఆ ప్రమాదం నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు పడిపోకుండా ఉండటానికి జాగ్రత్తగా చూసుకో అంటూ, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపదు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనిషికి శోధన అన్నది తప్పదు. విశ్వాసిగా విశ్వాసములో యేసు వైపు నువ్వు నడిస్తే నీ జీవితంలో శోధన అన్నది వస్తుంది. నేను మొట్టమొదటిగా మీకు ఒక మాటను చెప్పాను. మనిషి మట్టితో నిర్మించబడ్డాడు. మనిషికి సహజంగా ఉండేటటువంటి తత్వం ఏంటో తెలుసా? పాపము అనేది. పాపం అనేది మనిషిలో ఉండేటటువంటి సహజ తత్వం. దాని నుంచి వాడు దూరం అయిపోలేడు. కానీ దాని నుంచి దూరం అవటానికి నీకు ఒక మార్గం అవసరం. ఆ మార్గమే నేను ప్రకటిస్తున్న యేసయ్య. హల్లెలూయా. నేను చెబుతున్నటువంటి యేసయ్య. యేసయ్యను నువ్వు వెంబడించగలిగితే నీ జీవితంలో, నీ శరీరంలో ఏలుబడి చేస్తున్న పాపము నుంచి నువ్వు దూరంగా వెళ్ళగలుగుతావు. కనుకనే విశ్వాసంతో మనం యేసు వైపు చూస్తూ కొనసాగాలి. కొనసాగుతున్నప్పుడు నీ జీవితంలో శ్రమలు సహజంగానే వస్తాయి. కనుక విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు, హల్లెలూయా, విశ్వాసంలో నువ్వు ముందుకు వెళుతూ ఉంటే నీ జీవితంలో శోధన అన్నది సహజంగా వస్తుంది. ఆదికాండము 39వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి యోసేపు జీవితంలో ఎలాంటి ప్రతికూలతలు కలిగాయో ఒకసారి నేను కొన్ని నిమిషాల మాటలను కొద్దిగా అక్కడక్కడ వచనాలను చూపించడానికి ఇష్టపడుతున్నాను. యోసేపుని తన అన్నదమ్ములు ఐగుప్తు దేశానికి అమ్మేశారు. ఐగుప్తు దేశంలో బానిసగా తీసుకురాబడినటువంటి యోసేపుని పోతిఫర్ అనేటటువంటి ఒక రాజు సంరక్షణ సేనాధిపతి అయినటువంటి ఆ యొక్క అధిపతి కొనుక్కున్నాడు. ఆ కొనుక్కొని ఆయన ఆ ఐగుప్తు దేశానికి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. చూద్దాం 39వ అధ్యాయము
మొదటి వచనంలో మనం చూస్తే, యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతన్ని కొనును. హల్లెలూయా. ఆయన కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళినటువంటి ఆ వ్యక్తి తన ఇంట్లో ఆ యోసేపు అడుగు పెట్టిన తరువాత జరిగిన మేలైన అనుభవాలను గమనించాడు. ఒక్కసారి 4వ వచనం వరకు చదువుదాం. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుకు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఆమేన్. హల్లెలూయా. ఒక బానిసగా తీసుకురాబడినప్పటికీ ఆ బానిస జీవితంలో నుంచి ఒక స్వతంత్రమైనటువంటి జీవితానికి యోసేపు వెళ్ళడానికి కారణమయ్యాడు. కారణం ఏంటంటే దేవుని ఎడల ఆయనకున్నటువంటి అపారమైన ప్రేమ, దేవుని ఎడల ఆయనకున్నటువంటి భక్తి యోసేపుని ఎక్కడ హీనస్థితిలో తీసుకుని వెళ్ళలేదు. కానీ పరీక్ష కలిగినప్పుడు యోసేపు కూడా దేవుణ్ణి విడిచిపెట్టేవాడు కానే కాదు. పరీక్ష తనకు ఎదురైనప్పుడు దేవునికి భయపడే అనుభవాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు తప్ప ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన వాడిగా లేడు. ఒకనొక రోజు ఆ స్థలంలో క్షేమంతో ఉన్నట్టు యోసేపు జీవితంలో ఒక భయంకరమైనటువంటి శోధనను మనం చూస్తాం. 8వ వచనంలో, అయితే అప్పుడు అతడు ఒప్పుక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. ఆమేన్. హల్లెలూయా. చెప్తున్నటువంటి యోసేపు మాటలు మనకు అర్థమవుతున్నది ఏంటంటే, యోసేపు దేవుని ఎడల భయం కలిగి భక్తి కలిగిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి విరోధముగా పాపము ఎట్లు కట్టుకొందును, దేవునికి విరోధముగా జరుగుతున్నటువంటి పాపము ఇది అని ఆయన గుర్తెరిగాడు. ఆయన ఏదైతే చేయమని తన యజమానురాలు ఆయన ప్రేరేపిస్తుందో అది దేవునికి విరుద్ధమైన కార్యము. తన విషయంలో నమ్మకం కలిగి తనను నమ్మినటువంటి ఒక వ్యక్తికి అన్యాయం చేయటం, లేదంటే ఒకరితో అన్యాయంగా జీవించడం దేవునికి వ్యతిరేకమైన కార్యమని ఎరిగిన వాడిగా మనం యోసేపును చూడగలుగుతున్నాం. అంటే దేవుని మనస్సును ఎరిగినటువంటి వాడు యోసేపు కనుక ఆయనకు శ్రమ రాలేదు అనడానికి వీల్లేదు. శ్రమ అన్నది ఆయన జీవితంలోనికి వచ్చింది. గడిచిన కొన్ని రోజులుగా దేవుడు శ్రమల గురించి మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు మనతో శ్రమల గురించి మాట్లాడుతున్నాడు? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లోకమంతా భయంకరమైన శ్రమలో ప్రయాణం చేస్తుంది. అన్యులైనటువంటి వారు మందు కోసం వెతుకుతున్నారు. ఆ విడుదల కలిగించే మందు తయారు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. శానిటైజర్లు వాడుతున్నారు కాపాడుకోవటానికి. కానీ క్రైస్తవుడైన వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? తన దేవుని రక్షణ కోసం, ఆయన రెక్కల నీడకు వెళ్ళడం కోసం ప్రార్థన మాత్రమే చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గల వారిని ఆయన విడిచిపెట్టేటటువంటి వాడు కానే కాదు. అయితే అంత మాత్రాన శ్రమ వారికి సంభవించదు అని చెప్పడానికి ఏమాత్రమూ అవకాశం లేదు. యోబు చాలా గొప్ప భక్తుడు. ఎంత గొప్ప భక్తుడు అంటే సాతాను కూడా ఆయనను చూసి అతిశయపడేంత గొప్ప భక్తుడు. కానీ ఆ యోబు జీవితంలో బహు భయంకరమైన శ్రమ కలగటం మనం చూస్తాం. ఎంతటి శ్రమని యోబు అనుభవించాడంటే ఒక్క మరణము మాత్రమే తనకు సంభవించలేదు, కానీ తన జీవితంలో సమస్తమును ఆయన కోల్పోయాడు. అయితే యోసేపు లాగా అలాగే యోబు లాగా మనం ఒకసారి గమనించగలిగినట్లయితే వారు విశ్వాసంలో ఏ మాత్రము తొణికిసలాడి తప్పిపోయిన వారిగా లేరండి. వారు పడిపోయిన వారిగా మనకు కనబడరు. వారు నిలువబడి దేవుని వైపు నడిచేవారిగా, దేవుని విషయంలో వారు ఏ మనస్సు కలిగి ముందున్నారో అదే మనస్సును చివరి వరకు కొనసాగించేవారిగా ఉన్నారు అనడానికి ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే యోసేపు ఒక మంచి స్థితిలోనికి వెళ్ళాడు.
అప్పటికప్పుడే తన జీవితంలో భయంకరమైన శోధన వచ్చింది. కానీ దేవుడికి విరుద్ధంగా వెళ్ళడానికి ఇష్టపడలేదు. శోధనను తన మీదకి తెచ్చుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవునికి దూరం అవటానికి ఇష్టపడలేదు. ఈరోజు మనిషిగా మనం చేయాల్సిన పని అదే. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనం చేయాల్సిన పని అదే. శోధన నీ జీవితంలోనికి వస్తుంది. యాకోబు చెప్తాడు ఈ మాటను చాలా జాగ్రత్తగా. మొట్టమొదటి అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను చదువుతున్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుడు వారి కోసం ఒక ప్రత్యేకమైన జీవ కిరీటాన్ని దాచి ఉంచాడు. ఎవరి కోసం అంటే, ఎవరైతే శోధనలో నిలకడగా నిలబడతారు. ఏంటి నిలకడగా నిలబడడం అంటే, దేవుని మార్గములో, ఆయనకిష్టమైన మార్గంలో నిలిచి ఉండే అనుభవం. ఎప్పుడైతే ఈ యొక్క యోసేపు శోధనను తన మీదకి తెచ్చుకున్నాడు, కానీ దేవునికి విరుద్ధముగా ప్రవర్తించలేదో, ఆయన గొప్ప శోధనను అనుభవించాడు. మనం నేను మాట్లాడినటువంటి ఒక మాటను నేను మీకు 40వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో చూపిస్తాను. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయము, యోసేపుని జైల్లో వేశారు, తిరిగి మరలా చెరసాలకు అప్పగించారు. క్షేమంగా ఉన్నవాడు తిరిగి మరలా చెరసాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ చెరసాలలో కొంతమంది ఖైదీలతో కలిసి ఆయన కూడా శిక్షణ అనుభవిస్తున్న కాలంలో ఈయనతో పాటు ఒక ఇద్దరు శిక్షకు వచ్చారు. ఒకడు పాలదాయకుల అధిపతి, మరొకడు భక్ష్యకారుల అధికారి. అంటే రాజుకి ఒకడు పానీయాన్ని అందించేవాడు, మరొకడు ఆహారాన్ని అందించేవాడు. వీరిద్దరూ వారి యొక్క అధికారం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి ఒకరోజు ఆ యొక్క రాజుకి వ్యతిరేకంగా తప్పు చేశారు. వారిద్దరిని ఈ యోసేపు ఉన్న జైల్లో వేసేసి యోసేపుకి అప్పగిస్తారు. యోసేపుకి అప్పగించినప్పుడు యోసేపు వారిని చూసుకుంటూ ఉన్న సమయంలో వారిద్దరికి కల వస్తుంది. ఇద్దరికి వేరు వేరు కళ్ళు వచ్చి, ఆ కళలతో వారు చాలా విచారంగా ఉన్నప్పుడు యోసేపు అడుగుతాడు. ఎందుకంటే యోసేపు వారిని చూసుకునే వ్యక్తిగా అక్కడ ఉన్నాడు కనుక అడుగుతాడు, ఏంటి మీరు విచారంగా ఉన్నారంటే వారి కళను వారు చెప్తారు. చెప్పినప్పుడు ఆ కళ యొక్క భావాన్ని యోసేపు వారికి తెలియజేస్తాడు. ఇప్పుడు నేను చదివించబోయేటటువంటి ఈ మాట ఒకసారి 14వ వచనము 40వ అధ్యాయం ఆదికాండము. నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు. హల్లెలూయా. ఈ మాటను ఎవరైతే ఇద్దరికి కళ వచ్చేదో, ఆ కళలు వచ్చిన ఇద్దరి యొక్క కళల్లో ఒకరి యొక్క కళ వాడికి మరణాన్ని, అది భక్ష్యకారుల అధికారికి మరణాన్ని, అలాగే పానదాయకుల అధికారికి విడుదలను కలుగుతాయన్న విషయాన్ని ఆయన తెలియజేస్తాడు. తెలియజేస్తూ ఆ పానదాయకుల అధికారితో చెప్తాడు కదా, అయ్యా నువ్వు విడిపించబడతావు, తప్పనిసరిగా నువ్వు విడిపించబడి బయటికి వెళ్ళినప్పుడు నన్ను నువ్వేం చేయాలి, నీతో కలిసి బయటికి రావటానికి మార్గాన్ని చూపించి ఈ ఇంటిలో నుంచి నన్ను బయటికి రప్పించు అన్న మాటను చెప్తాడు. అనుకున్నట్లుగానే వారిద్దరికి మరి తీర్పు జరుగుతుంది. అందులో ఒకడికి శిక్ష విధించబడుతుంది. మరి 19వ వచనం, ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీయించును, అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. 20వ వచనం, 3 దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మరచిపోయెను. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క వ్యక్తి యోసేపు చెప్పిన ఆ యొక్క మాట చొప్పున విడుదల పొందాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎవరిని మర్చిపోయాడండి? యోసేపును మర్చిపోయాడు. నేను మనం మాట్లాడుతూ చెప్పాను, మనుషులు మిమ్మల్ని మర్చిపోవచ్చు, కానీ దేవుడు నిన్ను నన్ను మర్చిపోయేవాడు కాదు. ఆయన నిత్యము మనలను చూస్తున్నటువంటి వాడు, నిత్యము మనలను గమనించేటటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక శోధన మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఓర్పును వెతకాలే తప్ప అసహనాన్ని మనం వెతకకూడదు. యోసేపు ఓర్పును వెతుక్కున్నాడు. 2 సంవత్సరాలు అయిందట. అక్కడ 41వ వచనం మొట్టమొదటి మాటలు చెప్తాడు. 2 సంవత్సరాలు గడిచిన తరువాత అన్న మాట మనం చూస్తాం. 2 సంవత్సరాలు ఈ వ్యక్తి విడుదల పొందిన తర్వాత 2 సంవత్సరాల వరకు ఆయన యోసేపుని జ్ఞాపకం చేసుకునేది. 2 సంవత్సరాల వరకు ఆయన యోసేపుని జ్ఞాపకం చేసుకునే అవకాశం రాలేదు. కానీ ఒకరోజు దేవుడే అవకాశాన్ని తిరిగి కల్పించాడు. హల్లెలూయా. నీ పక్షముగా ఆయన చేసే అద్భుత కార్యాలు ఎలా ఉంటాయి అంటే ఈ మాటల గురించే చాలా చక్కగా భక్తుడైనటువంటి పౌలు మనతో మాట్లాడతాడు. ఒకసారి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో 11వ వచనాన్ని, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును, ఆమేన్, హల్లెలూయా, శోధనతో సహా తప్పించుకునే మార్గము, దీన్నే ఓర్పు సహనము అంటారు. ఆయన ఎంత సహనాన్ని నీకు ఇస్తాడు అంటే నువ్వు దాన్ని ఎదిరించగలిగేటంత సహనాన్ని ఆయన నీకు ఇస్తాడు. అది నీ మీద ప్రభావం చూపించే కొలది దాన్ని తట్టుకునే సహనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇస్తూనే ఆ శోధనలో నుంచి బయటకు వచ్చే మార్గాన్ని ఆయన చూపిస్తాడు. హల్లెలూయా. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, నిత్యము ఆయన మనల్ని గమనించేవాడు. అందుకే మరి దేవుని వాక్యం చెప్తుంది కదా, నీ తల్లి అయిన నిన్ను మరచనేమో గాని నేను నిన్ను మరువను. ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. యోసేపు ఆ యొక్క 2 సంవత్సరాల తర్వాత రాజుకు ఒక చక్కటి కల వస్తుంది. ఏంటి ఆ చక్కటి కల అంటే, రాబోతున్నటువంటి 7 సంవత్సరాల తర్వాత జరగబోయే ఒక బహు భయంకరమైనటువంటి విపత్తు, కరువు, ఆ దేశం మీదకి రాబోతున్న కరువుని దేవుడు ఒక కలగా చూపిస్తాడు. ఆ కలను ఆయన చూసినప్పుడు ఆయన హృదయం చాలా వేదన చెందుతుంది. ఈ కళ ఏంటి, దీని భావం ఏంటి అర్థం కాక ఆయన వేదన చెందుతున్న సమయంలో ఈ యొక్క పానదాయకుల అధికారికి జ్ఞాపకం వస్తుంది. ఒక సమయంలో తన కలొచ్చి విచారంతో ఉన్నప్పుడు యోసేపు ఆ కళ యొక్క భావాన్ని చెప్పాడు. కనుక యోసేపుని జ్ఞాపకం చేసుకుంటాడు. రాజుకు చెప్తాడు, అయ్యా మన చెరసాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నాడో ఆ దేవుడు కళల భావాన్ని ఆయనకు తెలియజేస్తాడు. హల్లెలూయా. ఎవరికి మహిమండి? యోసేపు దేవునికి మహిమ. నీ జీవితంలో శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో నువ్వు ఓర్పుతో నువ్వు ఎదురు చూస్తే దేవుడు నిన్ను విడుదల పరిచినప్పుడు అది నీకు మాత్రమే కాదు, విడుదల నీ దేవునికి మహిమ, నీ దేవుని నామానికి మహిమ. ఇది దేవుని యొక్క ప్రణాళిక. నీ పక్షముగా దేవుడు కోరుకునే ఒక అద్భుత ప్రణాళిక ఏంటి అంటే, ఆయన నీ జీవితంలో నుంచి తన నామాన్ని మహిమపరచుకోవటానికి, నీ జీవితాన్ని ఈ లోకం మీద అనేక మంది మానవులకు మార్గదర్శకముగా ఉంచడానికి ఆయన నిన్ను నన్ను పిలుచుకున్నాడు అన్న విషయాన్ని ఈ మధ్యాహ్న కాలంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుకనే ఈ మాటను చెప్తున్నాడు కదా, మనం ఎలా జీవించాలి అన్న విషయాన్ని యాకోబు చాలా చక్కటి మాటల్లో చెప్తున్నాడు కదా. ఆయన అంటున్నాడు కదా, శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనిడి. అంత మాత్రమే కాదు కానీ మీరు పరిపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువు లేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయాలి. హల్లెలూయా. మనం సంపూర్ణమైన వారిగా మార్చబడటానికి ఎటువంటి, మరొక మాటలో చెప్పాలంటే ఎటువంటి అవయవ దోషము లేనటువంటి వారిగా మనం ఉండేలాగున దేవుని ఎదుట విశ్వాసములో ఆత్మీయతలో చూసినప్పుడు ఒక సంపూర్ణమైన వ్యక్తిగా నువ్వు నేను కనబడడానికి ఆయన మనలను ఈ యొక్క శ్రమలలో ఓర్పును కలిగించి మనను ఓర్పుతో నింపుతాడు అన్న విషయాన్ని ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అక్కడ యోసేపు ఆ కలను భావాన్ని ఆ రాజుకు చెప్పినప్పుడు ఆ రాజు ఆ భావాన్ని వినగానే సంతృప్తి చెందుతాడు. సంతృప్తి చెంది ఆయన యోసేపుతో చెప్తాడు, ఈ కలభావం నీకే తెలుసు కనుక ఏమి చేయాలో నీ దేవుణ్ణి అడిగి ప్రణాళిక సృష్టించి ఆ ప్రణాళిక ప్రకారము
నీవే చేయి, వీటన్నిటి మీద నిన్ను అధికారిగా నేను నియమిస్తున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించండి. ఆయన ఎంత ప్రేమను మన ఏళ్ళకి కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. శోధన రాగానే దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడు. అయ్యో ఈ శ్రమ ఏంటి, అయ్యో ఈ బాధ ఏంటి అనుకునే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన నిన్ను తన చేతులలో చెక్కుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన నిన్ను ఆయన చేతులలో చెక్కుకున్నాడు కనుక నువ్వు ఊహించని ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపబడబోతున్నావు. కేవలము యోసేపు ఆ పాలదాయకుల అధికారితో చెప్తున్నాడు కదా, నన్ను ఈ యొక్క చెరసాల అనే ఇంటిలో నుంచి నన్ను విడిపించు చాలు అని అడుగుతాడు. అవునా? ఆయన ఏమడిగాడు? నువ్వు క్షేమంగా బయటికి వెళ్ళిపోతావు. 14వ వచనం యోసేపు మాట్లాడినటువంటి మాటలు ఆదికాండము 40వ నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడి నుంచి నన్ను బయటికి తీసుకురా చాలు అని అడిగాడు. కానీ దేవుడు ఆయనకి ఏం చేశాడండి? ఆ దేశం అంతటి మీద అధికారము కలిగిన ఉన్నతమైన అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసినట్లయితే ఆ దేశపు సమృద్ధి మీద, ఆ దేశంలో ఉన్న సమస్తము మీద ఆ దేశపు రాజు ఫరో ఈయనను అధికారిగా నియమించాడు అని మనం చెప్పడానికి ఏమాత్రం డౌట్ పడనక్కర్లేదు. ఈ మాటల గురించే మనము ఆదికాండం 45వ అధ్యాయంలో యోసేపు మాటలతో మనం గమనించగలుగుతాం. 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. దేనికంటే? ప్రాణరక్షణ కోసం. ఆయన ప్రణాళికలు ఎంత గొప్పవో ఒకసారి ఆలోచన చేయండి. మన పట్ల ఆయన ఎప్పుడు బాధ్యత గలవాడిగా ఉంటాడు. ఆయన ఎంత బాధ్యత గలవాడిగా ఉంటాడంటే, ఆయన ప్రతి విషయంలో మనము ఉన్నతమైన స్థితిలో ఉండాలని, మనం పైవారిగా ఉండాలని, మనం హెచ్చైన స్థితిలో ఉండాలని, మన బిడ్డల గురించి మనం ఆలోచించే ఆలోచన కన్నా హెచ్చుగా ఆలోచిస్తాడు. అలా ఆలోచించేవాడు ఎప్పుడైనా నిన్ను ఒకవేళ శ్రమలో విడిచిపెట్టాడు అంటే అది నీ పట్ల ఆయన చేయబోతున్న ప్రణాళికని గుర్తెరిగి విశ్వాసంతో, ఓర్పుతో మనం ముందుకు కొనసాగినప్పుడు దేవుని ఉన్నతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనము శ్రమలో పడినప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఆ శ్రమ మన జీవితంలో దేవుని మహిమకి వచ్చింది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. చాలా సార్లు మనం తప్పు చేయటం వల్ల, లేదంటే వ్యతిరేకంగా జీవించడం వల్ల శ్రమ మన మీదకి వస్తూ ఉంటది. ఆ సమయంలో తిరిగి నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన నిన్ను తన చేతుల్లోనికి తిరిగి తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పశ్చాత్తాపంతో ఆయన అడిగితే నీ పాత ఇబ్బందికరమైన జీవితాన్ని తిరిగి ఆశీర్వాదకరంగా ఆయన మార్చిపోతున్నాడు. ఆయన నిన్ను ఆ విషయం కోసమే పిలుచుకున్నాడు అనే విషయాన్ని మనం గుర్తెరిగే వారంగా ఉండాలి. ఆయన ఎందుకు మనలను శ్రమకు అప్పగించాడు అంటే, ఆ శ్రమలో మనం ఏమి అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడంటే, మనం తిరిగి ఆయన వైపు చూసే వారముగా ఉండాలి అన్నది ఆయన ప్రాముఖ్యమైన విషయం. దీన్ని బట్టే పౌలు ఒక చక్కటి మాటను చెప్తాడు. మనం ఒకసారి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలోని ఒక మాటను చదువుకొని ఈ రోజు ఈ యొక్క ప్రార్థన కూడికను మనం ముగించుకుందాం. 7వ వచనాన్ని, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. ఆమేన్, హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు, నా జీవితంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, అది నా నుంచి బయటకు వెళ్ళిపోవాలని నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను. చాలాసార్లు ప్రార్థన అనేది మనము దేవుని సన్నిధిలో పట్టు విడవకుండా చేస్తూ ఉంటాం. కానీ సమస్య అనేది అంతకన్నా పట్టుదలగా మన జీవితంలో పెరుగుతూ ఉంటది. కారణం ఏంటి అంటే,
ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆజ్ఞ లేకుండా ఏ కార్యము నీ జీవితంలో జరగదు. ఆయన ఆజ్ఞ ఇవ్వకుండా నీ జీవితంలో నుంచి అది బయటికి వెళ్ళదు. ఆయన ఆజ్ఞ ఇవ్వకుండా అది నీ జీవితంలోనికి అది రానే రాదు. కనుక ఇక్కడ పౌలు జీవితంలో ఒక ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు దేవునికి ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకు ఒక సత్యాన్ని వెల్లడి చేస్తున్నాడు. ఈ రోజు అది నీకు నాకు కూడా చాలా ప్రాముఖ్యమైనది. చదువుదాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పారు. హల్లెలూయా. దేవుడు ఎందుకు నీ జీవితంలో శ్రమను ప్రమోట్ చేస్తున్నాడు, శ్రమను నిన్ను నడిపిస్తున్నాడంటే ఆ శ్రమను నువ్వు ఒకటి నేర్చుకోవాలి. ఏంటి అంటే ఆయన బలము యొక్క పరిపూర్ణత నువ్వు సంపాదించుకోవడం నేర్చుకోవాలి. బలములో ఉండే సమృద్ధిని నువ్వు అదే ఓర్పుగా నువ్వు నీ జీవితంలో సంపాదించుకోవాలి. ఓర్పు అనేది నీ జీవితంలో దేవుని యందు విశ్వాసాన్ని పెంచుతుంది, ఆయన వైపు నిరీక్షణను పెంచుతుంది, ఆయన వైపు కొనసాగే మార్గాన్ని చూపిస్తుంది. అందుకే అంటున్నాడు కదా, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఆమేన్. హల్లెలూయా. బలహీనతలలో మనం సంతోషించే వారంగా ఉండాలి. కారణం ఏంటంటే అప్పుడే మన జీవితంలో మేలైన అనుభవాలు, మనం ఎన్నడూ ఊహించని ఆశీర్వాదాలు మనం సంపాదించుకుంటాం. యోసేపు చిన్నది కోరుకున్నాడు, కానీ ఊహించనంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైనా ఊహించాడా ఆ దేశానికి ప్రధాని అవుతాను, ఐగుప్తు దేశం శత్రు రాజ్యానికి ప్రధాని అవుతానని ఎప్పుడైనా ఊహించాడా? కానీ దేవుడు ఆయనను అలా ఉంచడానికే తన ప్రణాళికలను గీశాడు. అలాగే నీ బలహీనతలలో ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆనుకోగలుగుతావో, ఆయన బలం యొక్క పరిపూర్ణతను అనుభవించడానికి ఇష్టపడతావో, అప్పుడు ఆయన నిన్ను ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపుతాడు. అందుకంటే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, సమస్య నీ జీవితంలోకి వచ్చినప్పుడు దేవుడు నీకు ఓర్పును పుట్టిస్తాడు కనుక ఆ ఓర్పుతో నువ్వేం నేర్చుకోవాలంటే సంతోషించేవానిగా ఉండాలి అన్నది నేర్చుకోవాలి. దేవుడి మంచి మాటలు మన వినికిడిలో దీవించునుగా. కళ్ళు ఉంచుకొని ప్రార్థన చేద్దాం. ప్రభు వాళ్ళకి సమీపిద్దాం. ఎవరైతే బలం తీసుకోవాలో వారు సిద్ధపడండి. బలం తీసుకున్న వారు పర్వాలేదు, తీసుకోలేని వారు సిద్ధపడండి. చివరి ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ గొప్ప నామానికి వేలాది వందనాలు. అయ్యా, ఈ రోజు ప్రభువా నీ వాక్యంతో మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా తండ్రి, విశ్వాసంలో మేము కొనసాగుతున్నప్పుడు అయ్యా తండ్రి, ఓర్పు అనేది ఒక గొప్ప ఆదరణగా మీరు మాకు అనుగ్రహించబోతున్నారు. ఆ ఓర్పును మేము సంపాదించుకొని ఆ ఓర్పులో నిరీక్షణతో నీ వైపు కొనసాగలిగే అనుభవాన్ని, సహనంతో నిన్ను చూడగలిగే అనుభవాన్ని మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా బలహీనతల్లో నీ బలము యొక్క పరిపూర్ణతను మేము పొందులాగున అయితే మా బలహీనతల యందు నీ శక్తి పరిపూర్ణత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రభు బల దినము అయ్యా మేమందరం నీ సన్నిధిలోని మోకరించి ప్రభు బలను సమీపిస్తూ ఉండగా అయ్యా నీ రక్తమని నీ శరీరం అని గుర్తెరిగి వాటి యందు నమ్మకస్తులమై ఇది మొదలు నిరంతరము నీ సన్నిధిలో నీ రెక్కల నీళ్ళలో భద్రపరచబడే ఆత్మీయ విశ్వాసంతో కొనసాగే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.